వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినట్లయితే వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడి వారి పిల్లలు కూడా వీధి పాలై అనాథులైపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిన్న నెల్లూరు జిల్లా కావలి వెంగళరావు నగర్లో అతి దారుణం చోటు చేసుకునింది. ప్రియురాలిని ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. కావలి వెంగళరావు నగర్లో నివాసం ఉంటున్న సునీతకు ఆల్రెడీ పెళ్ళయి 2 పిల్లలు. భర్తకు గొడవలు పడి దూరం అయిపోయింది. పిల్లలతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంది. అయితే అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన మహేంద్రకు కూడా వివాహమై భార్యకు దూరంగా ఉంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య గొడవై దూరమై ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో సునీతకు మహేంద్ర మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త వివాహత సంబంధానికి దారితీసింది. అయితే సునీత 2 పిల్లల్ని హాస్టల్ వేసి మహేంద్రతోనే సహజీవనం సాగిస్తూ వస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే సునీత మహేంద్రకు సంబంధించిన ఫోన్ నెంబర్ను బ్లాక్లో పెట్టింది. అయితే మహేంద్ర ప్రియురాలైన సునీతను పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తకపోవడము, అదేవిధంగా మహేంద్రను సునీత దూరంగా పెడుతూ రావడం పసిగట్టిన మహేంద్ర ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం మహేంద్ర నేరుగా సునీత ఇంటికే వెళ్ళి సునీతను అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్కడి నుంచి ఫరారైపోయాడు. అంటే వివాహేతర సంబంధాలు కొనసాగినంత వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాత వీరి మధ్యన చిన్న పొరపాట్లు వచ్చి విభేదాలు వచ్చినప్పుడు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి అయితే వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కొక్కళ్ళుగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కూడా గూడూరు, అదేవిధంగా ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనపై మహేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది అనే దానిపై విచారణ జరిపిస్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, కావలి వెంగళరావు నగర్ నుంచి. 11:30-12 గంటల ప్రాంతంలో కావలి టూటోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు నగర్లో ఉన్నటువంటి ఉప్పు సునీత, ఈమెకి వయసు సుమారు 30 సంవత్సరాల పైన ఉంది. ఈమె చనిపోయిందని చెప్పనేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే మేము క్రైమ్ సీన్కి విజిట్ చేశాము. విజిట్ చేసిన వెంటనే ఈమె ఆల్రెడీ చనిపోయింది. ఉప్పు సునీత, ఈమె వయసు 30 సంవత్సరాల పైన ఉంది. ఈమె భర్త పేరు శ్రీను, పొలం వడ్డెర, జల్దంకి మండలం, జల్దంకి గ్రామం. ఈమెకు ఒక 15 సంవత్సరాల కిందట ఉప్పు శ్రీను అనే అతనితో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఒక 5 సంవత్సరాల కిందట వాళ్ళిద్దరు కూడాను విడిపోవటం జరిగింది. విడిపోయిన క్రమంలో ఈమె చిన్న చిన్న కూలి పనులు, బయలుదేరి పనులు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ మహేంద్ర, ఇతను వచ్చేసి కొత్తపేట గ్రామం, కొండాపురం మండలం. ఇతనితోటి ఒక 5 years బ్యాక్ పని దగ్గర, కూలి పనుల దగ్గర పరిచయం అయింది. అతను కూడా భార్య ఉంది, భార్యను వదిలేసేసాడు. వీళ్ళిద్దరు కూడాను సహజీవనం చేస్తున్నారు 5 years నుంచి. వీళ్ళు ఈ జల్దంకి నుంచి, గతంలో జల్దంకిలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కూలి పనుల నిమిత్తం వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ 2.5 years అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ జల్దంకి రావటం, అక్కడి నుంచి కావల్లో ఒక 5 నెలల నుంచి షేక్ కాజావాలని ఇంట్లో రెంట్కి తీసుకొని 2008 రెంట్కి తీసుకొని అక్కడే ఉంటున్నారు. ఈ గ్రామంలో ఈ మధ్య వీళ్ళంతా జల్దంకి పోలీస్ స్టేషన్లో ఉంటారు కాబట్టి జల్దంకి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగింది. ఎవరైతే చనిపోయారో ఉప్పు సునీతకి వాళ్ళ హస్బెండ్కి ఇద్దరు కలిసే విధంగా ఈ కౌన్సిలింగ్లో భాగంగా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాం. అప్పుడు సెట్ కాలేదని చెప్పని పంపించడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి ఏమైతే చనిపోయిందో సునీత, ఈ మహేంద్ర అనే అతను ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేస్తే మనమిద్దరం సహజీవనంలో ఉన్నాం కదా 5 సంవత్సరాల నుంచి, ఎందుకు బ్లాక్ చేసామని వేరే నెంబర్ నుంచి కూడా కాల్ చేయడం జరిగింది. జరిగితే ఆ క్రమంలో భాగంగా ఆమె ఈరోజు
ఈ పిల్లల్నిద్దరిని కూడా స్కూల్లో పంపించి ఇంటి దగ్గరే ఉంది. సింగిల్గా ఉన్నప్పుడు వెంటనే అతను రావటం, అతను వచ్చి గొడవ చేయటం, ఆ గొడవల క్రమంలో ఆమెను స్క్రూ డ్రైవర్ తీసుకొని వెపన్ తీసుకుని కొన్ని గాయాలు తగిలి మెడ పైన చనిపోవటం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయి కోసం కూడా సమాచారం ఉంది. ముద్దాయిని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ముద్దాయి ఇంకా దొరకలేదు సార్. ఇంకా ముద్దాయి ఈ ఘటన మీద అతనికి మహేంద్రకు అనుమానం ఉంటే చేశారు సార్. అనుభవం అంటే భర్తతో కలుస్తుందని, లేదా ఇంకేదైనా కారణాలు కూడా కావచ్చు. నెంబర్ బ్లాక్ చేసిందని మెయిన్ కారణం ఉందన్నమాట. భర్తతో కలిసిందంటే మళ్ళీ ఇతనితో అవకాశం ఉండదనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉంటాం.